అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతాంగానికి వ్యవసాయం ప్రధాన జీవనాధారమని ఎన్డీఏ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. నియోజకవర్గానికి జీవనాలైన బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక కళ్యాణదుర్గం పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి సురేంద్రబాబు రోడ్ షో చేపట్టారు. ఇక బీటీపీ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ప్రారంభిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక బీటీపీని నిలిపివేసి రైతుల ఆశలపైన నీళ్లు చల్లారని సురేంద్రబాబు మండిపడ్డారు. ఇక కూటమి సర్కార్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి. స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ, పార్లమెంటు రెండు కూడా వారందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించడం ఈరోజు శుభ పరిణామంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుంది. గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమోసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా 4,000 రూపాయలు అమలు చేయటం, జూలైలో 7,000 రూపాయలు రావటం, అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా 50 సంవత్సరాలకి